హలో బిజీ పీపుల్. సో ఈరోజు నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి, టెడ్డీస్ కుక్ బుక్ అని చెప్పి. ఇందులో నేను చేయబోయే రెసిపీస్ అన్నీ చాలా చిన్న చిన్న రెసిపీస్. ఇవన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న ఎక్స్పర్టీస్ కోసం కాదండి. ఎవరైతే హరీబరీలో ఉండి కిచెన్ టైం చాలా తక్కువ ఉంటుంది, మా స్పౌస్ని లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంప్రెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీస్ బాగా యూజ్ అవుతాయి. ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు లోకల్ స్టోర్స్లో దొరుకుతాయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ చికెన్ ఫిల్లెట్. దానికోసం నేను చికెన్ బ్రెస్ట్ తీసుకుని దాన్ని థిన్ స్లైసెస్గా చేసి అవి ఇంకా కొంచెం థిన్ అవ్వటానికి ఇలా పప్పు గుత్తి యూజ్ చేసి థిన్గా చేస్తున్నానండి. ఇలా థిన్ చేసిన స్లైసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్, కారము, మైదా పిండి, ఒక ఎగ్ వైట్ యూజ్ చేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకొని ఒక 2 to 3 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇంకా హరీలో ఉన్నారు అంటే అట్లీస్ట్ ఒక 30 minutes సరిపోతుంది. ఇలా తీసుకొని మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి హాట్ వాటర్ తీసుకుని చికెన్ బ్రాత్ అని అమెజాన్లో దొరుకుతుందండి, లేదంటే మ్యాగీ స్టాక్ అని కూడా ఉంటుంది. అది లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న పాన్ పెట్టుకొని 2 tablespoon బటర్ యూజ్ చేసి మైదా పిండి వేసుకొని అది అరోమా వచ్చేంత వరకు వేయించి మనం కలిపెట్టుకున్న చికెన్ బ్రాత్ ఉంది కదండి, అది అందులో వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సోయ్ సాస్ యూజ్ చేయండి, ఇది ఆప్షనల్ మాత్రమే. అలా సోయ్ సాస్ వేసుకున్న తర్వాత స్టిల్ ఇంకా లంప్స్ ఉంటే విస్కర్ యూజ్ చేసి లంప్స్ అన్నిటిని తీసేసేయండి. లంప్స్ తీసిన తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు తినే టైంకి అది ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, సో లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందామండి. దానికి నేను యూజ్ చేస్తున్న కోటింగ్ యాక్చువల్లీ నేను కార్న్ఫ్లేక్స్ యూజ్ చేస్తున్నా, ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్. మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మైదా పిండి, కార్న్ స్టార్చ్, కొంచెం కారం, సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసుకున్నానండి. నేను కొంచెం చికెన్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ యోక్ ఉంటే అదే యూజ్ చేస్తున్నాను. మీరు ఎగ్ వైట్స్ మాత్రమే యూజ్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇలా కుక్ చేసిన చికెన్ అంతా కూడా నేను కొంచెం డీప్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇదేనండి చిన్న రెసిపీ, సో మీరు కూడా ట్రై చేయండి. దీంతోపాటు ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నా, ఇట్స్ జస్ట్ హెల్త్ అడ్వైస్. రైస్ మనం ఆల్రెడీ పాలిష్డ్ రైసే తింటామండి. దాన్ని మీరు రిగరస్గా వాష్ చేసేసి 2 to 3 times దాన్ని కుక్ చేసుకొని తింటే దాంట్లో ఉండే వైటమిన్స్ ఏమీ మనకి రీచ్ అవ్వవు. దాంట్లో ఉండే ఓన్లీ వైటమిన్ థయామిన్ అండి. సో మీరు రిగరస్గా వాష్ చేయడం వల్ల దాంట్లో ఉండే వైటమిన్ అంతా పోతుంది. సో వన్స్ వాష్ చేసుకుని మేము ఆల్రెడీ పాలిష్డ్ రైస్ తినట్లేదు అనుకుంటే 2 to 3 times చేసుకోవచ్చు. ఇదేనండి నా చిన్న రెసిపీ క్రిస్పీ చికెన్ ఫిల్లెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.